హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు నేను ఈ వీడియోలోని సాంబార్ పౌడర్ రెసిపీని మీ ముందుకి తీసుకొచ్చానండి. హోమ్ మేడ్ సాంబార్ పొడి. ఇది ఇంట్లోని సాంబార్ చేసుకునేటప్పుడు 2 స్పూన్లు అయితే వేసుకోండి. చాలా చాలా మంచి టేస్ట్గా కుదురుతుంది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు క్విక్గా చేసుకోవడానికి కూడా బాగుంటుంది. దాని ప్రాసెస్: ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు కందిపప్పుని, పావు కప్పు మినపప్పు, పావు కప్పు శనగపప్పు వేసి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఈ పప్పులన్నీ చక్కగా వేయించుకోండి. మాడిపోకూడదు, మాడకుండా చక్కగా నేను చూపించే విధంగా వేయించుకోండి. లో టు ఫ్లేమ్లో వేయించుకొని డ్రై రోస్ట్ అయ్యేంత వరకు చక్కగా టాస్ చేసి వేయించుకుంటే మనకి పప్పులు చక్కగా వేగిపోతాయి. ఇవి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లోని 2 స్పూన్ల వరకు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని ఇవి కూడా చక్కగా రోస్ట్ అయ్యేలాగా మాడిపోకుండా వేయించుకొని టాస్ చేసి వేయించుకోండి. లో టు ఫ్లేమ్లోనే మన దినుసులన్నీ కూడా వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోని ఇప్పుడు 1 స్పూను మిరియాలు వేసుకుందాం. 2 స్పూన్ల వరకు రైస్ని అయితే యాడ్ చేసుకొని ఇది కూడా చక్కగా వేయించండి. ఒక పావు చెంచా మెంతులు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. రైస్ అయితే మాడిపోకుండా లో టు ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఈ దినుసులను కూడా చక్కగా ముందుగా మనం తీసుకున్న ప్లేట్లోకే తీసుకొని వేసేసుకోండి. అదే ప్యాన్లోని రెడ్ చిల్లీని ఒక 10-15 వేసుకోండి. ఎండుమిర్చిని చూస్తున్నారు కదా, హై క్వాలిటీ మిర్చి అయితే మనకి పౌడర్కి మంచి స్ట్రక్చరు, మంచి కలర్ వస్తుంది. దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. గుప్పిడి కరివేపాకును కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు కరివేపాకుని వేయించుకోండి. చూస్తున్నారు కదా, నేను తుంచి చూపిస్తున్నాను కదా, ఇలాగా కరివేపాకుని చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. పొడిగా ఉండాలండి మిక్సీ జారు, తడిగా ఉండకూడదు. ఈ దినుసులన్నీ కూడా వేసుకోవాలండి. ఈ దినుసులన్నీ చక్కగా వేడి మీద లైట్గా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకొని పావు చెంచా వరకు పసుపు, పావు చెంచా వరకు ఇంగువ కూడా ఫ్లేవరబుల్గా ఉంటుంది పౌడరు. రెడ్ చిల్లీ మాత్రం పావు చెంచా వేసుకోండి. నేను కాశ్మీరీ చిల్లీ వేస్తున్నాను కలర్ కోసం. మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేసినా పర్వాలేదు. ఇది మెత్తటి ఫైన్ పౌడర్ అయితే నేను చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ అయితే చేసుకొని స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు చక్కగా ఉంటుందండి. నేను చెప్పిన కొలతలతో ఈ సాంబార్ పొడిని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోండి. ఎప్పుడు చేసినా రంగు, రుచి, వాసన ఫ్లేవరబుల్గా చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.